ఓం శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి. ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, తల్లి నేను ఇస్తున్న మంగళవారం ఎరుపు రంగు చీర వద్దనకుండా స్వీకరించు, తాకిన అరగంటలోపే ఊహకందని వార్త వింటావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని మనకి అందించడం మన ముందుకు వచ్చిందండి. మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకి ఒక మంచి బాటను వేసే విధంగా ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తూ వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి. ఇక దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఈ మంగళవారం రోజు నా మీద నమ్మకంతో ఈ ఎరుపు రంగు చీరను స్వీకరించు అని చెప్పి అంటుందండి. అసలు ఎందుకు అంటున్నారు? ఏ సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకి వినిపించాలి అనుకుంటున్నది? ఏ సందేశం ఇప్పుడు మన జీవితానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుంది? ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ చిన్న కథ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ కథని పూర్తిగా వింటేనే దుర్గమ్మ తల్లి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో, అది మన భవిష్యత్తుకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక అమ్మ నాన్న వాళ్ళిద్దరికీ ముగ్గురు బిడ్డలు ఉన్నారన్నమాట. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అమ్మాయికి వచ్చేసి ఒక 11 సంవత్సరాల, ఒక అమ్మాయికి 13 సంవత్సరాలు, ఒక అమ్మాయికి బాబుకేమో 2.5 సంవత్సరాలు ఉంటాయి. అయితే వారిద్దరిది కూడా అంటే వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అమ్మ ఏదో పని ఉండి బయటికి వెళ్తుంది. ఇంకా తమ్ముడిని చూసుకోమని చెప్పి వాళ్ళిద్దరి అక్కలకి కూడా అమ్మ అప్పచెప్పి తమ్ముడిని వెళ్తుందన్నమాట. అయితే ఇక వీరిద్దరూ కూడా అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి అన్న ఉద్దేశంతో తమ్ముడిని ఆడించాలి అన్న ప్రేమతోటి ఇద్దరూ కూడా ఆటలాడడం మొదలు పెడతారు. పరుగులు పెట్టుకుంటారు, అన్నం కూరలు వండుతారు. అంటే అదంతా కూడా ఆట అన్నమాట. యాక్టింగ్ చేస్తారు. ఆటలో చిన్నపిల్లలు అప్పుడు మనం వండుకునే వాళ్ళం కదా, అలా అన్నమాట. అయితే ఇక వారిద్దరూ కూడా అన్నం వండుతున్నట్లుగా కూర వండుతున్నట్లుగా యాక్టింగ్ చేస్తారు. ఆ చిన్నబాబు 2.5 సంవత్సరాల బాబు ఎవరైతే ఉన్నాడో ఆ బాబు ఏమో వండిన అన్నాన్ని తింటున్నట్లుగా యాక్టింగ్ చేస్తాడు అన్నమాట. ఇక అలా గంట సేపు ఆడుకుంటారు. గంట తర్వాత ఆట బోరు కొడుతుంది. ఇక వేరే ఆట ఏదైనా ఆడదాము అని చెప్పి అనుకుని ఇక 2 బొమ్మలు ఉంటాయి వారి దగ్గర. అమ్మాయి బొమ్మ, అబ్బాయి బొమ్మ ఉంటుందన్నమాట. ఇక అబ్బాయికేమో పెళ్లి కొడుకు వేషం వేస్తారు. అమ్మాయికి అంటే ఆ బొమ్మలకి, అమ్మాయి బొమ్మకేమో చీర కట్టాలి అని చెప్పి అక్కడక్కడ వెతుకుతారు. పెళ్లి కూతురు అంటే చాలా చక్కగా కనిపించాలి కదా, అందుకని ఆ బొమ్మకి చాలా అందమైన చీర కట్టాలి అనుకుంటారు. ఇంకా తమ్ముడికి చెప్తారు, అరే అమ్మ గదిలోకి వెళ్ళి పెట్టెలో ఒక చీర తీసుకురా పోరా అని చెప్తారు. ఆ బాబు చిన్నోడు కదా, వాడు చిన్నగా నడుచుకుంటూ అమ్మ గదిలోకి వెళ్తాడు. ఎక్కడా కూడా చీర కనిపించదు. వచ్చి తన చిన్న సైగలతో లేదు అని చెప్పి సైగ చేస్తూ అక్కలకి చెప్తాడు. అరే పెట్టెలో చూడమని చెప్పాను కదా, పెట్టెలో ఉంటుంది చూడు అని చెప్పి చెప్తారన్నమాట. ఇక ఆ బాబు నడుచుకుంటూ వెళ్ళి పెట్టెను తెరిచి ఆ పెట్టెలో పైన ఏ చీర కనబడితే ఆ చీర తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తారు. ఆ చీరని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని దాని చీరలాగా చుట్టి, జాకెట్లాగా చుట్టి, చున్నీలాగా చుట్టి, ఆ తలకేమో ఆ రాణులు పెళ్లి కూతుర్లు వేసుకుంటారు కదా, చున్నీ తల మీద నుంచి కింద వరకు అలా తయారు చేసి ఆ చీరనంతా కూడా కట్ చేసి ఆగమాగం చేస్తారు. ఇంతకీ ఆ చీర అమ్మ పెళ్లి చీర. ఆ అమ్మకి ఆ చీర అంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన పెళ్లి చీర అన్నమాట. ఆ చీర అంటే అమ్మకి చాలా ఇష్టం. ఎంతో ప్రేమగా వాళ్ళ అమ్మ చనిపోతుంది. వాళ్ళ అమ్మ చనిపోయినందుకు ఆ అమ్మ ఇచ్చిన చీరను ఎప్పుడూ కూడా ఒక జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి అన్న ఆశతోటి అమ్మ ఆ చీరను చాలా జాగ్రత్తగా పెట్టెలో భద్రపరుచుకుంది అన్నమాట. ఇక అమ్మ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఆ చీరను చూస్తుంది. కట్ చేసిన ఆ చీర ముక్కలు అక్కడెక్కడ కనిపించేసరికి అమ్మకి విపరీతమైన కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే అమ్మకి ఆ చీర చాలా ఇష్టం.
ఇందాక చెప్పినట్లుగా వాళ్ళ అమ్మకి జ్ఞాపకార్థంగా ఆ చీరను దాచిపెట్టుకుంటుంది. ఇక వాళ్ళిద్దరు అక్కల్ని కూడా అరవడం స్టార్ట్ చేస్తుంది. చాలా గొడవ పెడుతుందన్నమాట. చీర ఎవరు కట్ చేశారు? పని పాట లేదా మీకు? అమ్మ అబ్బాయిని చూసుకోమని చెప్పి అప్పచెప్పి వెళ్తే చీరను నాశనం చేసి పెట్టారు, అలా ఇలా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది. ఇక ఆ పిల్లలకి కొంచెం వయసు ఉంటుంది, అంటే కొంచెం పిల్లవాడి మీద పెద్దవాళ్ళు కాబట్టి ఇక అమ్మని ఎలాగైనా కానీ మా మీద ఉన్న కోపాన్ని డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో అమ్మ ఆ చీరను తీసుకొచ్చి ఇచ్చింది. తమ్ముడే కట్ చేశాడు కూడా, తమ్ముడే, మేమంటే మాది ఏ తప్పు లేదు, తమ్ముడిదే తప్పంతా అని చెప్పి తమ్ముడి మీద తప్పంతా కూడా తోసేస్తారన్నమాట. ఇక ఆ యొక్క కోపాన్ని మొత్తాన్ని కూడా ఆ ఇద్దరు ఆడపిల్లల మీద నుంచి తమ్ముడి మీదకి డైవర్ట్ చేస్తుందన్నమాట. ఇక వాడికి ఏంటంటే ఎదురు సమాధానం చెప్పే అంత వయసు లేదు కాబట్టి వాళ్ళ అమ్మ మీద ఏది తిడుతున్నా కూడా సైలెంట్గా వింటూ పక్కకు వెళ్ళి పాపం కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటాడన్నమాట. ఇక అమ్మకి ఒక 2-3 గంటల తర్వాత కోపం తగ్గిపోయి కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయిన తర్వాత ఆ చిన్నబాబు దగ్గరికి వచ్చి, సారీ నాన్న, అనవసరంగా నిన్ను తిట్టాను, అలా నిన్ను తిట్టకుండా ఉండాల్సింది. నాకు చీర అంటే అంత అభిమానం, అంత ప్రేమ, ఎందుకంటే అది నా పెళ్లి చీర, మా అమ్మ ఇచ్చిన చీర. మా అమ్మ ఎటు ఈ లోకంలో లేదు, అమ్మకి గుర్తుగా దాన్ని దాచిపెట్టుకున్నాను నాన్న. అయినా ఇప్పుడు నాకు అది ఇంపార్టెంట్ ఏం కాదు, నాకు నువ్వు ఇంపార్టెంట్, నువ్వు బాధపడకు, నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి కాసేపటి కొడుకుని వెళ్ళి ముద్దు చేసి గారాన్ని చేసి కూల్చేస్తుందన్నమాట. ఇక ఇదే ఆ బాబు మనసులో పెట్టుకుంటాడు. ఆ పిల్లలు కూడా కొంచెం కొంచెంగా పెద్దోళ్ళు అయిపోతారు. ఇద్దరు పిల్లలకి కూడా పెళ్ళిడి వస్తుందన్నమాట. కొన్నాళ్ళకి వాళ్ళ నాన్న అనారోగ్యంతో చనిపోతాడు. ఇద్దరు ఆడపిల్లలకి ఎంతో కష్టపడి కాస్తో కోస్తో ఆస్తి ఉంటే ఆస్తి ఇచ్చి పెద్దమ్మాయికి అయితే పెళ్లి చేస్తుంది. పెద్దమ్మాయి సెటిల్ అయిపోతుందన్నమాట. ఇక మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ తోటి చిన్నమ్మాయికి కూడా పెళ్లి చేస్తుంది. ఇక చిన్నమ్మాయి పని కూడా అయిపోతుంది అన్నమాట. ఇక కొడుకు కూడా, అంటే ఆ చిన్నబాబు 2.5 సంవత్సరాల బాబు ఎవరైతే ఉన్నాడో ఆ బాబుకు కూడా 24 సంవత్సరాలు వస్తాయి. ఆ బాబు మంచిగా చదువుకుంటాడు, ఒక మంచి జాబ్ కూడా తెచ్చుకుంటాడు. జాబ్ వచ్చిన తర్వాత ఆ బాబుకి చిన్నప్పటి నుంచి ఒక్కటే ఫీలింగ్ ఏంటి అంటే, అమ్మ చీర నేను చింపేశాను, అమ్మకి ఎలాగైనా కానీ మంచి చీర కొనిపించాలి నా డబ్బుతో అని చెప్పి ఒక డ్రీమ్ అన్నమాట. ఆ బాబుకి ఒక కోరిక అయితే, తనకి ఫస్ట్ శాలరీ అంటే మొదటి జీతం వస్తుంది. ఆ జీతంతో చక్కగా ఒక షాప్కి వెళ్తాడు. ఒక మంచి చీరను సెలెక్ట్ చేసి అమ్మ కోసం అని చెప్పి తీసుకొచ్చి ఇంటికి రాగానే అమ్మ చేతిలో పెడతాడు. అమ్మ, చిన్నప్పటి నుంచి నాకు ఒకే ఒక కోరిక, అప్పుడు ఏదో తెలిసి తెలియని వయసులో నీ చీర నేను చింపేశాను. నిజానికి బాబు చింపలేదు, కానీ పరిస్థితులు వాడే చింపేశాడు అని చెప్పి ప్రభావితం చేశానన్నమాట. అంటే వాళ్ళ అక్కలు చెప్పిన మాట అప్పుడు అబద్ధమే, కానీ ఆ చిన్న వయసులో ఆ బాబు దాన్ని నిజమే అనుకున్నాడు. అమ్మ అదే నమ్ముతుంది. ఇక ఆ బాబు కూడా అదే నమ్ముతున్నాడు కనుక ఆ బాబు కూడా అదే ఫిక్స్ అయ్యాడు, నేనే అమ్మ చీరను చింపేశానని చెప్పి. ఇక నీకు నేను అప్పుడు చీరను చింపేశాను, అప్పటి నుంచి నాకు అదొక గిల్ట్ ఫీలింగ్. అమ్మ మనసులో నేను ఉద్యోగం నా సొంత డబ్బుతో నీకు చీర కొనిపించాలి అని చెప్పి ఏదో నా యొక్క కొద్దిపాటి జీతంతో నీకు ఒక చీరను తీసుకొచ్చాను. రేపు కాక ఎల్లుండి పండగ ఉంది కదమ్మా, ఈ పండగకి ఈ చీర కట్టుకో. నువ్వు ఈ చీర కట్టుకోవడం అనేది నాకు ఒక పెద్ద డ్రీమ్ అన్నమాట. అమ్మ దీన్ని నువ్వు లైట్గా తీసుకో, నాకు ఇది ఒక కోరిక, నా కోరిక నువ్వు తప్పకుండా తీర్చాలి అమ్మ అంటే, బాబు ఇదంతా ఎందుకు అని చెప్పి అమ్మ అందరి అమ్మలాగే చెప్తుంది. నువ్వు వయసులో ఉన్న కుర్రోడివి, షూస్ కొనుక్కోవచ్చు కదా, లేదా నువ్వు బట్టలు కొనుక్కోవచ్చు కదా, అది ఇది అని చెప్పి అమ్మ చెప్తుంది. ఆహా లేదమ్మా, ఇది నా యొక్క అంబిషన్, అంటే నా యొక్క కోరిక, నీకు చీర కొనిపెట్టాలి అని చెప్పి నేను తెచ్చాను. నువ్వు ఎల్లుండి పండక్కి చీర కొట్టుకుని తీరాలి, నేను అది చూడాలి అని చెప్పి చాలా గట్టిగా అమ్మతో చెప్తాడన్నమాట. సరే అని చెప్పి అమ్మ క్యాజువల్గా ఆ చీరను తీసుకుని వెళ్ళి బీరువాలో పెడుతుంది. ఆ తర్వాత రోజు పండక్కి పెద్దక్క ఇంటికి వస్తుందన్నమాట. ఇక పెద్దక్క ఇంటికి వచ్చి ఆ పండగ రోజు సాయంత్రానికి వెళ్ళిపోదాం అన్నట్లుగా వస్తుందన్నమాట. ఇక పండగ రోజు కట్టుకొని అని చెప్పి పెద్దక్కి ఆ చీరని, అంటే కట్టుకోమని కాదులే, కానీ ఆడపిల్ల ఇంటికి వస్తే పండక్కి చీర పెడతారు కదా, అలా పెద్దకి చీర పెడుతుంది అమ్మ. ఇక పండగ రోజు అమ్మ తను కొనిచ్చిన చీరని కట్టుకుని వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ బాబు చాలా చక్కగా వెయిట్ చేస్తాడన్నమాట.
కానీ అమ్మ ఆ రోజు కట్టుకునేటట్లుగా లేదు. ఏదో ఒక నార్మల్ చీర, చాలా సింపుల్గా ఉండే చీర కట్టుకుని అమ్మ బయటికి వస్తుంది. అది కడుపు చూసి షాక్ అవుతాడన్నమాట. అమ్మది దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి, అమ్మ నేను నీకు ఆ చీర ఎందుకు ఇచ్చాను? ఆ చీరని కట్టుకోమని కదా నేను నీకు ఇచ్చింది. నేను ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాను అమ్మ, నువ్వు ఆ చీర కట్టుకుని వస్తావు అని చెప్పి చాలా ఫీల్తో అడుగుతాడు అన్నమాట. ఆ బాబు అప్పుడు అమ్మ చాలా సింపుల్గా ఏమని చెప్తుందంటే, అయ్యా మనకు లేని పొజిషన్లో ఉన్నాం, మనం మన ఇంటికి పెద్దక్క వచ్చింది, పండక్కి ఆ అక్కకి ఏదో ఒక చీర పెట్టాలి నాయన, అందుకని ఆ చీరను చూసి అక్క బాగుంది అంది కనుక అక్కకి నేను ఆ చీర ఇచ్చేశాను. నా చీర ఏముందిలే అయ్యా, నేను ఏదో ఒకటి కట్టుకుంటాను అని చెప్పి చెప్తుందన్నమాట. ఇక అక్కకి ఇచ్చాను అని చెప్పేసరికి అతనికి ఏం చేయాలో అర్థం కాదు. తిట్టలేడు, అరవలేడు. ఎందుకంటే అక్క అమ్మ ఇద్దరు ఒకటే కదా, అరవలేడు. సరే, ఇక తన ఎమోషన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్లో పెట్టుకుంటాడు. కొద్ది రోజులకు ఏమవుతుందంటే అమ్మకి మరొక చీర తీసుకొస్తాడు. అంటే వెంటనే తెచ్చి ఇచ్చే అంత శాలరీ తనకి రాదు. కానీ ఏదో కొన్ని డబ్బులు పోగు చేసుకుని ఒక 3 నెలలకి మళ్ళీ చీరను తీసుకుని ఇస్తాడన్నమాట. అమ్మ ఫస్ట్ సారి నువ్వు ఎటు పండక్కి అక్కకు పెట్టావు అన్నావు, ఈసారి అలా చేయకూడదు అమ్మ, నేను చాలా మంచి చీరను నీ కోసమని చెప్పి నేను తెచ్చాను. నీకు చెప్పాను కదా, చిన్నప్పుడు నీ చీరను నేను పాడు చేశానమ్మా, దానికి నేను ఇప్పటికీ ఈ రోజుకి కూడా నేను బాధపడుతూనే ఉన్నాను. ఈ చీర కట్టుకుంటేనే నేను అన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నా ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధ నాలో నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది. నువ్వు ఈ చీర కట్టుకో అమ్మా, ఈసారైనా కానీ అని చెప్పి చీరను తీసుకుని అమ్మకు ఇస్తాడు. మళ్ళీ 3 నెలల తర్వాత అమ్మ సరే బాబు అని చెప్పి చీరను తీసుకుని వెళ్ళి లోపల పెట్టుకుంటుంది. ఇంకా రెండో పండక్కి చిన్న కూతురు వస్తుందన్నమాట. ఇంకా చిన్న కూతురు వస్తే ఆ చీరని ఏం చేస్తుందంటే చిన్నమ్మాయికి పెట్టి పంపిస్తుంది. ఇక వీడు మళ్ళీ ఎదురు చూస్తాడన్నమాట. అమ్మ ఏం చెప్తుందంటే, బాబు నాదేముంది, నాది వయసు అయిపోతుంది, నాకు ఇప్పుడు ఆ చీర కట్టుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి అని ఎటువంటి ఇంట్రెస్ట్ లేదయ్యా. నేనంటే అక్క వచ్చింది, పెళ్ళైన తర్వాత మొదటిసారి అక్క ఇంటికి వచ్చింది, అక్కని ఒట్టి చేతులతో నేను ఎలా పంపిస్తాను? అందుకని ఎటు సమయానికి నువ్వు చీర తెచ్చావు కదా, ఈ చీరను నేను అక్కకి పెట్టి పంపిస్తాను అని చెప్పి ఆ అక్క రెండో అక్కకి ఆ చీర పెట్టి పంపిస్తుందన్నమాట. ఇంకా సరేనని చెప్పి మళ్ళీ తన యొక్క మనసుని కంట్రోల్లో ఉంచుకుంటాడు. ఇక అతను తర్వాత మళ్ళీ 4 నెలల తర్వాత బాబుకి కంచి అంటే కాంచీపురంలో ప్రమోషన్ వస్తుందన్నమాట. కాంచీపురం అనగానే మొదట శారీస్ అంటే కాంచీపురం శారీస్ అని చెప్పి చాలా ఫేమస్ కదా. ఇక బాబు అనుకుంటాడు, ఎన్నాళ్ళు కూడా నేను ఒక చీర తెచ్చాను, పెద్దక్కకు పెట్టింది, రెండో చీర తెచ్చాను, చిన్నక్కకు పెట్టింది, నాకు దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, అందుకేనేమో అమ్మ చీర తీసుకోలేకపోయింది, ఇప్పుడు నాకు కాంచీపురంలో సెలెక్ట్ అయ్యాను, నేను ఉద్యోగంలో కాంచీపురం అంటేనే పట్టు చీరలకు ఫేమస్ కదా, నేను అమ్మ పెళ్లి రోజుకి అంటే అమ్మ పెళ్లి చీర ఎలాంటిది అయితే పోగొట్టుకుంటుందో అలాంటిది చక్కగా నేను రెడీ చేయించి అమ్మకి నేను ఆ చీరని ఇస్తాను అని చెప్పి తన దగ్గర ఉండే ఆ పెళ్లి ఫోటోలు, అమ్మ పెళ్లి ఫోటోలు ఏవైతే ఉంటాయో ఆ పెళ్లి ఫోటోల్లో ఆ చీరని సేమ్ అలాగే రెడీ చేయమని చెప్పి అక్కడ పట్టు చీరలు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తాడన్నమాట. ఇక అదే పట్టు చీర కాంచీపురం పట్టు చీర దాదాపుగా చాలా కాస్ట్ అని చెప్తారు. వాళ్ళు అంత డబ్బేమో వాడి దగ్గర లేదు. ఇక సరేనని చెప్పి ఏం చేస్తాడంటే, ముందైతే మీరు రెడీ చేయండి, నాకు ఒక 4 నెలల తర్వాత ఇవ్వండి, 4 నెలల్లో నెలకి ఇంత అమౌంట్ కాడికి నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను, మొత్తం డబ్బు కట్టిన తర్వాత 4వ నెలలో మీరు నాకు చీర రెడీ చేసి ఇస్తే చాలు అని చెప్పి చెప్తారన్నమాట. ఇంకా సరేనని చెప్పి 4 నెలలు పూర్తవుతుంది. సేమ్ ఏదైతే చిన్నప్పుడు వాళ్ళు కట్ చేసి బొమ్మకు కట్టారో అదే ఎర్ర చీర, అలాంటి చీరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిట్యూ ఆ చీరని చేసి వాళ్ళు ఇస్తారన్నమాట. ఇక చాలా సంతోషంగా చీర తెచ్చుకోవడానికి షాప్కి వెళ్తాడు. అతను ఈలోపే ఒక ఫోన్ వస్తుంది. పెద్దక్క ఫోన్ చేస్తుంది, అరే నువ్వు ఎక్కడున్నా కానీ నెక్స్ట్ బస్సు ఏ బస్సు అయితే ఉంటుందో ఆ బస్సు పట్టుకుని వెంటనే ఇంటికి వచ్చేస్తే అమ్మకి హెల్త్ బాగాలేదు, అమ్మకి చాలా సీరియస్గా ఉంది అని చెప్పి అనేసరికి వెంటనే ఆ చీర తీసుకుని అమ్మకి ఏం కాకూడదు, అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, అయినా అమ్మకి ఏమవుతుంది, మా అమ్మ సంతోషంగా ఉంటుంది, మా అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఏదో కంగారు పడుతూనే చీరను తీసుకుని ఇంటికి వెళ్తాడన్నమాట. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి చుట్టూతో కూడా
జనం ఉంటారు. అప్పటికే అలా ఇద్దరు అక్కలు ఏడుస్తూ ఉంటారు. తనకి విషయం మొత్తం కూడా అర్థమైపోతుంది. వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుందన్నమాట. ఎంతో ఆశగా ఆ చీరను తీసుకుని అమ్మకి ఇవ్వబోతూ అంటే ఇచ్చే క్షణంలో ఇటువంటివి జరగటం అనేది చాలా దురదృష్టకరం. అటువంటప్పుడు ఆ పక్కన ఇంటి పక్క నుండి ఒక ఆంటీ లెటర్ తీసుకుని వచ్చి ఆ బాబుకి ఇస్తుంది. బాబు, నువ్వు వచ్చిన తర్వాత మీ అమ్మ నీకు ఈ ఉత్తరం అందజేయమని చెప్పింది అని చెప్పి ఆ ఉత్తరం తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఇస్తుందన్నమాట. ఆ ఉత్తరంలో ఏం రాసిందంటే, అయ్యా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను. పెళ్ళైన తర్వాత నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలేవో ఇక మీకు తెలుసు. మీ ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు ఎన్ని బాధలు పడ్డారో నేనంటూ నా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసిన తర్వాత వారికంటూ ప్రత్యేకంగా ఏదీ ఇవ్వలేదు. నేను పెద్దమ్మాయికి ఒక చీర పెట్టాను, రెండో అమ్మాయికి ఒక చీర పెట్టాను. నువ్వు నా కోసం ఎటువంటి చీర తీసుకొచ్చినా కానీ అది ఇద్దరు అక్కల్లో ఎవరో ఒకరికి ఇచ్చేసేయి. ఎందుకంటే నా కోసం నేను చనిపోయినాక ఎటువంటి కొత్త చీర నా మీద వెయ్యొద్దు. ఇంట్లో ఉండే పాత చీర ఏదో ఒకటి వెయ్యి. ఆ ఇద్దరు అక్కల్లో ఎవరో ఒకరికి ఆ చీరను, నువ్వు తెచ్చిన చీరను ఇచ్చేసేయి అని చెప్పి ఆ ఉత్తరంలో రాసి ఉంటుందన్నమాట. అది చూసి తనకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఇక తర్వాత తను చెప్పినట్లుగానే ఆ కొత్త చీరని అక్కకి ఇస్తాడన్నమాట. ఇద్దరు అక్కలు ఎవరో ఒకరు తీసుకోమని ఇచ్చేస్తాడు. ఇక పాత చీరని అమ్మ మీద వేసి అమ్మని తగలబెట్టేస్తారన్నమాట. అంటే అమ్మకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసేస్తారన్నమాట. అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, బిడ్డ ఆడపిల్లైనా కానీ మగపిల్లవాడైనా కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా బాధ, కోపం, సంతోషం ఇవి మూడు కూడా వస్తాయి. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో అబ్బాయి ఏడిస్తే, అరే నువ్వేంట్రా అబ్బాయివి అమ్మాయిలా కూర్చుని ఏడుస్తున్నావు, పిరికి పందా అని చెప్పి గొడవ చేస్తారు. అదే అమ్మాయి అయితే తన యొక్క ఎమోషన్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న వాటికి కూడా తను ఏడ్చేస్తుంది. కానీ అమ్మాయిని చాలా జాలిగా చూస్తారు. ఎంత కష్టం వచ్చినా కూడా ఇప్పుడున్న సమాజంలో అబ్బాయిలు ఏడవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అబ్బాయి ఏడిస్తే తప్పుగానే ఈ సమాజం అనేది చూపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పటి నుంచి అయినా కానీ అలా కాకుండా అబ్బాయిలకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. తను చీర తీసుకొచ్చినప్పుడు అమ్మ కట్టుకుంటే ఆ బాబు చిన్నప్పుడు 2.5 సంవత్సరాల నుంచి తన మనసులో ఒక ఎమోషన్ ఏంటి అంటే, నేను సంపాదించిన డబ్బుతో తెచ్చిన చీర అమ్మ కట్టుకోవాలి అని చెప్పి ఏమైంది, అమ్మ తన ఆడపిల్లల గురించే ఆలోచించకుండా ఒక్కసారి తన బాబు గురించి ఆలోచించి తను సంతోషపడతాడు కదా అని కట్టుకుంటే అయిపోయేది. తను ఒక 2-3 సార్లు కట్టుకున్న తర్వాత అమ్మాయిలకి ఇచ్చినా కూడా అయిపోయేది. కానీ తన యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ని అమ్మ అర్థం చేసుకోలేకపోయింది. అమ్మాయిలను మాత్రమే ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఉంటుంది. అది తప్పని కాదు, కానీ అమ్మాయిల మెంటాలిటీ 2 విషయాల్లో చాలా వీక్గా ఉంటారు. ఏంటి అంటే, ఏదైనా కానీ పుట్టింటి నుంచి అత్తింటికి పంపించిన అమ్మాయి మీద తల్లికి ఎప్పుడూ కూడా ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది. అది తప్పేమీ కాదు. కానీ కొడుకుని కూడా అంతే ఇదిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొడుకు మీద ప్రేమ ఉండదు అని చెప్పడం లేదు, కానీ కూతురు మీద ఉన్న దానికంటే కూడా కొంచెం తక్కువగా. అంటే వాడేమి మగోడు కదా, వాడు ఏదైనా కూడా తట్టుకోగలుగుతాడు, ఇదైనా కూడా చేయగలుగుతాడు, వాడు ఎంత బాధనైనా కంట్రోల్ చేసుకోగలుగుతాడు అని చెప్పి చాలా ఈజీగా అనుకుంటారు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ రోజుల్లో 87% మంది అబ్బాయిలకే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, వారు ఎంత బాధ కలిగినా కూడా లోపలే వారి బాధని అనేది వారు అనుభవిస్తారు. అంటే అమ్మాయిలకి చాలా తక్కువ మందికి మాత్రమే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వారు చిన్న దానికి కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు అనేవి పెట్టేసుకుంటూ ఉండి వారి యొక్క ఎమోషన్స్ని బయట పెట్టేస్తారన్నమాట. ఇది అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా అనేది కనుక ఇద్దరూ సమానమే అని చెప్పి గుర్తించాలి. బిడ్డ, నీవు ఇప్పుడు ఇద్దరి బిడ్డల్ని పెంచుతున్నావు. అమ్మాయిని అబ్బాయిని సమానంగానే చూడాలి. ఇద్దరికీ ఫీలింగ్స్ ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇద్దరి బాధ ఒకటేనని చెప్పి గుర్తించాలి.
ఇద్దరి సంతోషం ఒకటేనని చెప్పి గుర్తించాలి. ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు అబ్బాయి ఏడుస్తుంటే అరే అమ్మాయిలాగా ఏడవకరా అని చెప్పేవారి ఏడుపుని కంట్రోల్ చేయకూడదు. వాడు సంతోషంగా ఉంచడానికి వాడు ఏడుస్తున్నా కానీ ఆ కొంచెం సేపు ప్రశాంతంగా ఏడవనివ్వాలి. అంతే తప్పితే వాడిని ఎప్పుడూ కంట్రోల్ చేయాలి, వాడు గంభీరంగానే కనిపించాలి అని చెప్పి అనుకోకూడదు. బిడ్డ, ఇదంతా కూడా ఎందుకు చెప్పాను అని చెప్పి నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మంగళవారం నా ఇంటి ఆడబిడ్డవు నువ్వు. నా బిడ్డకి నా తరపున ఈ ఎరుపు రంగు చీరను అందిస్తున్నాను. ఈ చీరను స్వీకరించి నువ్వు ఏదైనా కానీ ఒక సంకల్పాన్ని నువ్వు మనసులో అనుకుంటూ ఈ చీరను తాకి నా యొక్క మొహం కళ్ళే చూడు. తల్లి, ఖచ్చితంగా నీ సంకల్పం ఏదైనా కానీ అది తప్పకుండా నేను నెరవేరుస్తాను. కనుక ఈ క్షణం నుంచి నీ సంకల్పం తీరదేమో అనే భయాందోళనలు మనసులో పెట్టుకోకుండా ఆనందంగా నీ యొక్క సంకల్పం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీరుతుంది అని చెప్పి ఆ తీరే అద్భుతమైన క్షణం కోసం ఎదురు చూస్తూ సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి. మరి దుర్గమ్మ తల్లి అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కింద జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ రాయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.